అర్జున్ ఇప్పుడిది పేరే కాదు, ఒక బ్రాండ్. పుష్పకి ముందు ఏఏ అనేది తెలుగులోనే ఫేమస్, కానీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పాపులర్. బన్నీ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ కూడా ఉలిక్కి పడుతోంది. ఈ హీరో ఫ్యూచర్ ప్లానింగ్ కూడా పిచ్చెక్కిస్తోంది. ఈ ఎదుగుదలపైనే కుట్రలు మొదలయ్యాయి అన్న టాక్ ఇండస్ట్రీలో మొదలైంది. ఇప్పుడు అల్లు అర్జున్ ని కలవాలన్నా లేదా ఆయనతో పనిచేయాలన్నా 42 కండిషన్స్ ఉన్నాయని, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, షేక్ హ్యాండ్స్ ఉండకూడదు, ఫోన్లు అనుమతించరు లాంటివి ఉన్నాయంటూ ప్రచారం జోరుగా షురువైంది. సోషల్ మీడియాలో దీన్ని మరింత వేగంగా వైరల్ చేస్తున్నారు కొంతమంది. దీంతో వెంటనే స్పందించింది బన్నీ టీం. అల్లు అర్జున్ మీద జరుగుతున్నదంతా అబద్ధపు ప్రచారమే అని, ఆయన్ని కలవడానికి అలాంటి కఠినమైన ప్రోటోకాల్ ఏం లేదంటూ అల్లు అర్జున్ టీం నుంచి అధికారికంగా లేఖ విడుదలైంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్లపై లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుందని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. దీని మీద ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. బన్నీ క్రేజ్ చూసి ఇతర ఇండస్ట్రీస్ నుంచి ఈ నెగటివిటీ వస్తుందంటూ మండిపడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ మధ్యే ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం జరపడంతో పాటు 2 రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటుకి రూట్ మ్యాప్ రెడీ అయింది. ఈ సమయంలో ఇలాంటి న్యూస్ ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేస్తోంది. మొత్తానికి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలిక.